సినిమా హీరో చుట్టూనే తిరుగుతుంది అన్నమాట ఇప్పటికీ వినిపిస్తూనే ఉంది. కానీ 2025 టాలీవుడ్ చూస్తే కొన్ని సినిమాల్లో హీరోయిన్ రోల్స్ కూడా హీరోకి ధీటుగా నిలబడి సినిమాకే ఐడెంటిటీ తీసుకొచ్చిన ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అయితే చాలా మంది హీరోయిన్స్ మాత్రం గ్లామర్, స్క్రీన్ ప్రెజెన్స్కే పరిమితం అయ్యారు. మరి ఈ 2025 ఇయర్లో టాలీవుడ్ పై హీరోయిన్ పెర్ఫార్మెన్స్ నిజంగా ఎంతవరకు ఇంపాక్ట్ చూపించింది? ఈరోజు ఫోకస్ లో చూద్దాం. కియారా అద్వానీకి టాలీవుడ్ లో స్టార్ హీరో సరసన నటించే ఛాన్స్ వచ్చినా గేమ్ చేంజర్లు ఆమె పాత్ర పర్ఫార్మెన్స్ పరంగా పెద్దగా గుర్తుండిపోయేలా లేదు. రామ్ చరణ్ సరసన గ్లామర్, స్క్రీన్ ప్రెజెన్స్ బాగానే ఉన్నా కథలో కీలకంగా మారే సీన్స్ లేకపోవడంతో నటనకు పూర్తి స్కోప్ దొరకలేదు. పెద్ద సినిమా అయినా కియారా పాత్ర మాత్రం కథను మార్చే స్థాయికి చేరలేదు. అందుకే మళ్లీ ఆమెకు తెలుగులో మరే హీరో సరసన నటించే అవకాశం రాలేదు. శ్రద్ధా శ్రీనాథ్ డాకు మహారాజ్లో బాలకృష్ణ సరసన హీరోయిన్ గా కనిపించినా ఆమె పాత్రకు నటన చూపించేంత స్కోప్ మాత్రం విపరీతంగానే ఉంది. శ్రద్ధ టాలెంటెడ్ హీరోయిన్ అయినా ఈ సినిమాలో ఆమె క్యారెక్టర్ కథను ముందుకు నడిపించే స్థాయిలో నిలవలేదు. బాలయ్య డామినేషన్ ముందు ఆమె పాత్ర మసకబారిపోయింది. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ సంక్రాంతికి వస్తున్నాంలో ఇద్దరూ తమ తమ పాత్ర పరిధి మేరకు న్యాయం చేశారు. మీనాక్షి సిట్యువేషన్ పరంగా సినిమాకు హెల్ప్ అయింది. ఇక ఐశ్వర్య రాజేష్ భాగ్యంగా సహజ నటనతో సన్నివేశాలకు బలం ఇచ్చింది. వెంకటేష్ కి ధీటుగా పర్ఫార్మెన్స్ పరంగా లోటేమీ లేకపోయినా ఈ సినిమా తర్వాత ఐశ్వర్యకు తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోవడం ఆశ్చర్యమే. మీనాక్షి అనగనగా ఒక రాజు సినిమాలో నటిస్తోంది. తండేల్ సినిమాలో నాగచైతన్యకి జోడీగా సాయి పల్లవి మళ్లీ తన స్ట్రాంగ్ జోన్ ఏంటో చూపించింది. గ్లామర్ పై ఆధారపడకుండా ఎమోషన్, నేచురల్ బాడీ లాంగ్వేజ్ తో పాత్రను నడిపించింది. తండేల్ చిత్రంలో సాయి పల్లవి నటన, డాన్స్ రెండూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కథకు, పాత్రకు అవసరమైనట్టు ఒదిగిపోయిన సాయి పల్లవి టైమింగ్ కి మళ్లీ మంచి మార్కులు పడ్డాయి. 2025లో హీరోయిన్స్ పర్ఫార్మెన్స్ లిస్ట్ లో గుర్తుండిపోయే క్యారెక్టర్ చేసింది సాయి పల్లవి. టాలీవుడ్ లో హీరోయిన్స్ కి ఇది గ్లామర్ ఇయర్ కాదు, అలాగని పూర్తిగా పెర్ఫార్మెన్స్ ఇయర్ కూడా కాదు. టాప్ స్టార్ హీరోయిన్స్ కొంతమంది కాంటెంట్ ని నమ్ముకున్నారు, మరి కొంతమంది ఇమేజ్ ని బ్రేక్ చేయడానికి ప్రయత్నించారు. మరి ఎవరు సక్సెస్ అయ్యారు, ఎవరు ఫెయిల్ అయ్యారు? ఇప్పుడు చూద్దాం. 2025లో అనుష్క ఘాటి సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించాలని అనుకుంది. గ్లామర్ పై ఆధారపడకుండా పాత్ర అవసరానికి తగ్గ నేచురల్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ప్రయత్నించింది. కొన్ని సీన్స్ లో ఆమె నటన నిజాయితీగా అనిపించినా ఓవరాల్ సినిమా కంటెంట్ బలహీనంగా ఉండడంతో పర్ఫార్మెన్స్ కు గుర్తింపు మాత్రం రాలేదు. రష్మిక మందన్న టాప్ హీరోయిన్ గా 2025లో కూడా తన స్థానం నిలబెట్టుకుంది. హిందీలో చావా సూపర్ హిట్ కావడంతో రష్మికకు పెద్ద ప్లస్ అయింది. అలాగే కుబేరాలో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. కానీ అదే సినిమాలో ధనుష్ పర్ఫార్మెన్స్ మరింత హైలైట్ కావడంతో రష్మిక నటన కొంత వెనకబడ్డట్టు అనిపించింది. ఇక తెలుగులో వచ్చిన ఫీమేల్ సెంట్రిక్ మూవీ ది గర్ల్ ఫ్రెండ్ లో మాత్రం భూమా పాత్రలో రష్మిక పర్ఫార్మెన్స్ కు మంచి పేరొచ్చింది. హీరో సపోర్ట్ లేకుండానే సినిమాను నిలబెట్టగలదని ఆమె ప్రూవ్ చేసింది. హిందీ థ్రిల్లర్ థామాలో కొత్త జాన్రాను ట్రై చేసింది. మొత్తంగా చూస్తే 2025లో రష్మిక మందన్న హిట్స్, ప్రయోగాలు రెండింటినీ బ్యాలెన్స్ చేసింది. తమన్నా ఓదల 2లో పూర్తిగా డిఫరెంట్ షేడ్లో కనిపించింది. గ్లామర్కు దూరంగా సీరియస్ టోన్ ఉన్న పాత్రలో తనను తాను రీఇన్వెంట్ చేసుకునే ప్రయత్నం చేసింది. కొన్ని కీలక సీన్స్లో తమన్నా కమిట్మెంట్ స్పష్టంగా కనిపించినా మొత్తం సినిమానే ఆశించిన స్థాయిలో కనెక్ట్ కాకపోవడంతో ఆమె పర్ఫార్మెన్స్ కూడా పూర్తిగా డైల్యూట్ అయిపోయింది. 2025లో కీర్తి సురేష్ చేసిన పాత్రలు చూస్తే స్టార్ ఇమేజ్ కంటే పర్ఫార్మెన్స్కే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిందని స్పష్టంగా అర్థమవుతుంది. ఉప్పు కప్పు రంగులో ఆమె నేచురల్ యాక్టింగ్ తో మెప్పిస్తే రివాల్వర్ రీటాలో డిఫరెంట్ షేడ్లో కనిపించి మాస్, అగ్రెషన్, స్టైల్ మూడూ కలిపి తన ఇమేజ్ ను బ్రేక్ చేస్తూ కీర్తి సురేష్ కొత్త కోణం చూపించింది. కాకపోతే ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. 2025లో కొంతమంది హీరోయిన్స్ కి ఇది బిజీ ఇయర్ అయింది, కానీ బ్రేక్ ఇచ్చే ఇయర్ మాత్రం కాలేదు. శ్రీలీల, భాగ్యశ్రీ బోర్సే, ఆనంది, అనుపమ సినిమాలు కౌంట్ పరంగా బాగానే చేశారు, కానీ రిజల్ట్ ఇంపాక్ట్ మాత్రం ఆశించిన స్థాయిలో లేదు. శ్రీలీల నుంచి అనుపమ వరకు పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది? స్టోరీకి క్యారెక్టర్ సపోర్ట్ ఉందా లేదా? ఇలాంటి డీటెయిల్స్ ఈ స్టోరీలో చూద్దాం. 2025లో శ్రీలీల నటించిన 3 సినిమాలు వచ్చినా ఏ మూవీ కూడా పర్ఫార్మెన్స్ పరంగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. రాబిన్ హుడ్, జూనియర్, మాస్ జాతర వరుసగా బాక్సాఫీస్ దగ్గర డిసప్పాయింట్ చేశాయి. నటన పరంగా పాత్రలకు డెప్త్ లేకపోయినా డాన్స్, ఎనర్జీ, స్క్రీన్ స్పీడ్ విషయంలో మాత్రం శ్రీలీలకు మార్కులు పడ్డాయి. అదే కారణంగా ఫలితాలు ఎలా ఉన్నా ఆఫర్స్ మాత్రం వరదలా వస్తూనే ఉన్నాయి. ఆనంది 2025లో తెలుగులో 3 సినిమాలు చేసినా రిజల్ట్ మాత్రం ఆమెకు కలిసి రాలేదు. భైరవంలో ఆనంది పాత్ర మరింత పరిమితంగా ఉండడంతో నటనకు స్కోప్ చాలా తక్కువ.
ప్రేమంటేలో ఎమోషన్ సీన్స్ లో నిజాయితీ కనిపించినా అది సరిపోలేదు. ఇక శివంగి సినిమా ఎప్పుడొచ్చిందో కూడా ప్రేక్షకులకు తెలియలేదు. 3 సినిమాల్లోనూ ఆనంది పర్ఫార్మెన్స్ పై పెద్దగా నెగటివ్ రివ్యూస్ లేవు, కానీ పాజిటివ్ గా మాట్లాడుకునేంత ఇంపాక్ట్ కూడా రాలేదు. భాగ్యశ్రీ బోర్సే 2025లో తెలుగుతో పాటు తమిళంలో అవకాశాలు దక్కించుకున్న హీరోయిన్. కింగ్డమ్ లో డాక్టర్ మధు పాత్రలో సింపుల్ సీరియస్ షేడ్స్ చూపించడానికి ప్రయత్నించినా ఆ పాత్రకు పెద్దగా స్కోప్ లేకుండా పోయింది. తమిళ సినిమా కాంతాలో కుమారి పాత్రలో కొత్తగా కనిపించి పర్ఫార్మెన్స్ పరంగా కూడా కొన్ని మార్కులు కొట్టేసింది భాగ్యశ్రీ. ఆంధ్ర కింగ్ తాలూకాలో మహాలక్ష్మి పాత్రలో కమర్షియల్ టచ్ ఉన్నా నటిగా గుర్తుండిపోయే సీన్స్ మాత్రం చాలా తక్కువ. మొత్తంగా 2025లో భాగ్యశ్రీ బోర్సేకు అవకాశాలొచ్చాయి, కానీ నటిగా ప్రూవ్ చేసుకునే క్యారెక్టర్స్ మాత్రం ఇంకా రాలేదు. అనుపమ పరమేశ్వరన్ 2025లో చేసిన సినిమాల లిస్టు చూస్తే క్వాంటిటీ ఎక్కువే. అలాగే సినిమాల రిజల్ట్ పాజిటివ్ గానే వచ్చినా ఆమెకు నటిగా మాత్రం కొన్ని మార్కులే పడ్డాయి. డ్రాగన్ లో డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినా పాత్ర ఇంపాక్ట్ పరిమితంగానే మిగిలింది. మలయాళ చిత్రం జానకి వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళలో జానకి విద్యాధరన్ గా ఆమె నటనకు మంచి స్కోప్ ఉన్నా సినిమా రీచ్ అంతగా లేదు. తెలుగులో పరదాలో సుబ్బలక్ష్మి పాత్రలో మెచ్యూర్ యాక్టింగ్ చూపించినా ఆ సినిమా సక్సెస్ కాలేదు. కిష్కిందపురిలో మైథిలిగా సహజంగా కనిపించింది, రకరకాల షేడ్స్ చూపించింది, కానీ ప్రత్యేక గుర్తింపు రాలేదు. ది పెట్ డిటెక్టివ్, బైసన్ ఇలా విభిన్న జాన్రాలో ట్రై చేసినా ఈ ఏడాది అనుపమకు గుర్తుండిపోయే స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ మాత్రం దొరకలేదు. మొత్తానికి 2025 అనుపమ పరమేశ్వరన్ కు బిజీ ఇయర్, కానీ బ్రేక్ ఇచ్చే ఇయర్ కాలేదు. టాలీవుడ్ ని చూస్తే ఒక విషయం క్లియర్ గా అర్థమవుతోంది. స్టార్ బ్యాక్గ్రౌండ్ కాదు, బలమైన కాంటెంట్ ఉంటే కొత్త హీరోయిన్స్ కి బ్రేక్ వస్తుంది. ఈ ఇయర్లో స్మాల్ బడ్జెట్ సినిమాల నుంచే శ్రీదేవి, అప్పల, శివాని నాగరం, తేజస్వీరావు లాంటి పేర్లు పెద్ద చర్చగా మారాయి. అదే సమయంలో రితికా నాయక్ లాంటి వారు పాన్ ఇండియా ఎక్స్పోజర్తో కెరియర్ స్టెప్ మార్చుకుంటున్నారు. ఈ కొత్త తరంలో ఎవరు లాంగ్ రేస్లో నిలుస్తారు చూద్దామా? స్మాల్ బడ్జెట్ సినిమాల నుంచి వచ్చిన బిగ్ సర్ప్రైజ్ నేమ్ శ్రీదేవి అప్పల. కోర్టులో జాబిలి పాత్రలో ఆమె ఇచ్చిన పర్ఫార్మెన్స్ ప్రేక్షకులతో పాటు విమర్శకులను మెప్పించింది. న్యాచురల్ ఎమోషన్స్ తో కోర్ట్ రూమ్ సీన్స్ ను హోల్డ్ చేయగలిగిన తీరు ఆమెకు పెద్ద ప్లస్ అయింది. నాని సమర్పించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించడంతో శ్రీదేవి పేరు ఒక్కసారిగా ఇండస్ట్రీలో వినిపించడం మొదలైంది. ఈ చిత్రంతో వచ్చిన గుర్తింపే ఇప్పుడు ఆమెకు తమిళ సినిమాల్లోనూ అవకాశాలు తెచ్చిపెడుతోంది. స్మాల్ బడ్జెట్ తో వచ్చిన 2025లో సూపర్ హిట్ గా నిలిచిన సినిమాల్లో లిటిల్ హార్ట్స్ ఒకటి. ఇందులో శివాని నాగరం రోల్ సింపుల్ కానీ ఇంపాక్ట్ ఉన్న పర్ఫార్మెన్స్ ఇచ్చింది. మౌలి తనూజ్ హీరోగా నటించిన ఈ సినిమాలో శివాని నటన చాలా న్యాచురల్ గా ఉంది. డాన్స్, సింగింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ ఆ హంగులను చూపించకుండా పాత్రకు తగ్గ పర్ఫార్మెన్స్ చూపించడమే ఆమె బలం. గోదావరి జిల్లాలో పుట్టినప్పటికీ తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన రాజు వెడ్స్ రాంబాయి సినిమాలో తెలంగాణ స్లాంగ్ లో డైలాగ్స్ చెబుతూ రాంబాయి పాత్రలో చాలా న్యాచురల్ గా నటించి అందర్నీ ఆశ్చర్యపరిచింది తేజస్వీరావు. యాక్సెంట్, బాడీ లాంగ్వేజ్, ఎమోషన్ మూడింటిని పర్ఫెక్ట్ గా మ్యాచ్ చేస్తూ పాత్రలో పూర్తిగా కలిసిపోయిన తేజస్వీరావుకు ప్రశంసలు కూడా దక్కాయి. వెరీ స్మాల్ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలవడం తేజస్వీరావు పర్ఫార్మెన్స్ కు వచ్చిన అతిపెద్ద సర్టిఫికేట్. రితికా నాయక్ 2022లో అశోకవనంలో అర్జున కళ్యాణంతో పరిచయమై తొలి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకుంది. ఆమె పర్ఫార్మెన్స్ కే సైమా అవార్డ్స్ లో ఉత్తమ మహిళా డెబ్యూ నామినేషన్ వచ్చింది. 2023లో హాయ్ నాన్నలో గెస్ట్ రోల్ చేసింది. ఇక 2025లో రితికా నాయక్ కెరీర్ కు కీలకమైన ప్రాజెక్టుగా పాన్ ఇండియా మూవీ మిరాయి నిలిచింది. ఈ సినిమాలో విభా పాత్ర ఆమెకు పెద్ద ఎక్స్పోజర్ ఇచ్చింది. హైప్ కన్నా నటన మీద నమ్మకం పెట్టుకున్న రితికా నాయక్ ఫ్యూచర్ లో బిజీ హీరోయిన్ అయ్యే ఛాన్స్ ఉంది. మలయాళంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న అనశ్వర్ రాజన్ ఈ ఇయర్ తెలుగులో రిలీజ్ అయిన ఛాంపియన్ తో టాలీవుడ్ కు పరిచయమైంది. ఈ సినిమాలో చంద్రకళ పాత్రలో ఆమె నటన అతిగా కాకుండా లోటు కాకుండా పర్వాలేదనిపించే స్థాయిలో నిలిచింది. కొన్ని సీన్స్ లో న్యాచురాలిటీ కనిపించినా పూర్తిగా గుర్తుండిపోయే ఇంపాక్ట్ మాత్రం రాలేదు. తెలుగులో డెబ్యూ సినిమాగా చూస్తే అనశ్వర్ రాజన్ ప్రయత్నం ఓకే అనిపించింది. 2025 ని చూస్తే కొందరు హీరోయిన్స్ కి ఈ ఏడాది స్పీడ్ తగ్గినట్లే కనిపించింది. మరికొందరు మాత్రం స్టడీగా లాంగ్ రన్ ప్లాన్ చేసుకుంటున్నారు. సంయుక్త మీనన్, శ్రీనిధి శెట్టి లాంటి వారికి పాత్రల స్కోప్ పెద్ద ప్రశ్నగా మారితే రుక్మిణి వసంత్, మమితా బైజు లాంటి వారు కాంటెంట్ తోనే తమ పొజిషన్ ని నిలబెట్టుకుంటున్నారు. మరి స్టార్ ఇమేజ్ ఉంటే సరిపోతుందా, లేక పాత్ర బలం ఉంటేనే కెరియర్ నిలబడుతుందా? ఎవరి గ్రాఫ్ పైకి వెళ్తుంది, ఎవరి స్పీడ్ తగ్గుతుంది? ఇప్పుడు చూద్దాం. భీమ్లా నాయక్ తో తెలుగు ఎంట్రీ, ఆ తర్వాత బింబిసారా, సార్, విరూపాక్ష లాంటి సక్సెస్ఫుల్ సినిమాలతో తెలుగు ఆడియన్స్ కి దగ్గరైంది సంయుక్త మీనన్.
సహజ నటన, ఇంటెన్స్ ఎమోషన్స్ తో పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న సంయుక్త ఈ ఇయర్ తెలుగులో అఖండ 2లో మాత్రమే కనిపించింది. అయితే కెరీర్ స్పీడ్ మాత్రం తగ్గలేదు. హిందీలో మహారాజ్ని, తెలుగులో స్వయంభూ లాంటి ప్రాజెక్ట్స్ తో భాషలకు అతీతంగా తన జర్నీని కొనసాగిస్తోంది. 2024లో కెప్టెన్ మిల్లర్, సరిపోదా శనివారం లాంటి డిఫరెంట్ జాన్రా సినిమాల్లో వైవిధ్యం చూపించిన ప్రియాంక ఈ ఇయర్ తెలుగులో రిలీజ్ అయిన ఓజీలో కణ్మణి పాత్రతో మళ్లీ ఫోకస్ లోకొచ్చింది. గ్లామర్ కు అతీతంగా పాత్రకు తగ్గ కంట్రోల్డ్ యాక్టింగ్ ఆమె బలం. ఏ హంగామా లేకుండా కంటెంట్ ఉన్న సినిమాలనే ఎంచుకుంటూ స్లోగా స్టడీగా గ్రోత్ చూపిస్తున్న హీరోయిన్ గా 2025లో ప్రియాంక అరుళ్ మోహన్ తన పొజిషన్ ను కన్సాలిడేట్ చేసుకుంది. రుక్మిణి వసంత్ కన్నడ నుంచి హిందీ, తెలుగు, తమిళం వరకు స్టడీగా తన నటనా ప్రయాణాన్ని నిర్మించుకుంటున్న హీరోయిన్. సప్తసాగరాలు దాచే ఎల్లో సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రుక్మిణి 2024లో తెలుగులో అప్పుడో ఇప్పుడో ఎప్పుడోతో డెబ్యూ ఇచ్చి సింపుల్ న్యాచురల్ పర్ఫార్మెన్స్ తో నోటైంది. కన్నడ పాన్ ఇండియా ప్రాజెక్టు కాంతార చాప్టర్ 1లో కనకావతి పాత్ర ఆమె కెరీర్లో కీలక మైలురాయిగా నిలిచింది. ఇప్పుడు యష్ టాక్సిక్ లో నటిస్తున్న రుక్మిణి ఎన్టీఆర్ సరసన డ్రాగన్ లోనూ బెస్ట్ ఛాన్స్ కొట్టేసింది. 2024లో ప్రేమలు డబ్బింగ్ సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది మమిత బైజు. ఆమె నటననే ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా ప్రేక్షకులు గుర్తించారు. 2025లో డూడ్ తో మరొక సక్సెస్ అందుకుంది. 2026లో ఈరందు వానం, జననాయగన్, సూర్య 46, ధనుష్ 54 లాంటి ప్రాజెక్ట్స్ తో బిజీ అయిపోయింది. కేజీఎఫ్ తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటి శ్రీనిధి శెట్టి ఈ ఇయర్ తెలుగులో చేసిన హిట్ 3, తెలుసు కదా సినిమాలతో ప్రేక్షకులను పలకరించింది. ఈ 2 సినిమాల్లోనూ ఆమె పాత్రలు ఓకే అనిపించుకున్నా గుర్తుండిపోయే పర్ఫార్మెన్స్ అనలేము. సో ఈ 2025లో టాలీవుడ్ స్పష్టంగా నిరూపించిన నిజం ఏంటంటే స్టార్ ఇమేజ్ కంటే కంటెంట్ బలం ఉన్నప్పుడే హీరోయిన్ పర్ఫార్మెన్స్ గుర్తుండిపోతుంది. గ్లామర్ కంటే క్యారెక్టర్ను నమ్ముకున్న హీరోయిన్స్కే లాంగ్ రన్ ఉంటుంది అనడానికి ఈ ఏడాది సరైన ఉదాహరణ.